నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు సార్, మేము పర్మిషన్ అడగడానికి. అంటే వాళ్ళతో ఫోన్ చేసి పర్లేదు అంటే మేమే దగ్గర తీసుకెళ్ళి అప్పుడు కాదు గంటన్నర అయింది నేను మాట చెప్తాను. మరి మీరు మాట్లాడుకోవాలి ఎవరైనా నిల్ రావాలి కదా. రమేష్ గారు తీసుకున్నారు సార్, అందరూ కిందే ఉండి నలుగురు జోగి రమేష్ గారు తీసుకునే సీఎం గారికి మేము అన్ని సమస్యలన్నీ చేస్తామన్నారు సార్. గుడివాడలో మేము చేసే పాపలేదు సార్. మీరు 5 నిమిషాలు టైం ఇవ్వాలి, గ్రాడ్యుటీ ఇవ్వాలి. మా ముఖ్యమైన ఉద్దేశం సార్, గవర్నమెంట్ ఎన్ని చేసినా మాకు వద్దు సార్. మేము చేసేది ఒకటే సార్, మేము గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు సార్. మాకు గౌరవ వేతనం 26,000 ఇవ్వాలి, గ్రాడ్యుటీ చెయ్యాలి. ఈ క్షణాన కనుక సార్ పోలీసు వారు మమ్మల్ని నిర్బంధం చేస్తున్నారే, 26,000 చేసి గ్రాడ్యుటీ చేస్తే మేము ఈ గంటల్లో మా కుటుంబాలను వదిలేసి సెంటర్కి వెళ్ళిపోయి మా లబ్ధిదారులు మేము సేవ చేస్తాం సార్. ఇచ్చాడు జగనన్న, ఇచ్చాడు జగనన్న, ఇచ్చాడు జగనన్న, ఇచ్చాడు జగనన్న. రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు, రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు వంట వర్క్ చేస్తున్నారు. ఎవరైనా వచ్చా మీకు రోడ్డు మీద ఎక్కువ కనిపించారు. నేను గుడివాడ ప్రాజెక్ట్ అధ్యక్షురాలండి. నా పేరు వైగీత. ఈ రోజున 16 రోజులకి సమ్మె వచ్చిందండి. నిన్న ప్రభుత్వం చర్చలకు పిలిచింది. నిన్న 5 గంటలకి చర్చలకు వెళ్తే మళ్ళీ పాత రోజుల్లో చెప్పినట్లుగానే మేము జీతం పెంచలేము, గ్రాడ్యుటీ ఇవ్వలేము అని చెప్పేసి చేతులు దులుపుకొని మళ్ళీ పంపించేశారు. ఏదో కళ్ళనీళ్ళు తుడవడానికి ప్రభుత్వం వారు చర్చలకు రండి అని చెప్పి పిలిచారు. కానీ దానిలో ఎటువంటి ప్రయోజనం లేదండి. జీవోలు ఇచ్చామని చెప్తున్నారు, అవి 2 జీవోలే. మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతున్నారు, 11 డిమాండ్స్ ఉన్నాయి. ఆ 11 డిమాండ్స్లో 10 డిమాండ్స్ మేము నెరవేర్చాము, 1 డిమాండ్ మాత్రమే మేము నెరవేర్చలేదు, సమ్మె విరమించండి, సంక్రాంతి తర్వాత మేము ఆలోచిస్తాం, మళ్ళీ ఒకసారి చర్చలకు పిలుస్తామని చెప్తున్నారు. 11 డిమాండ్స్లో కూడా కనీస వేతనం 26,000 ఇమ్మని చెప్పి మేము మొదటి రోజు నుంచి అడుగుతున్నాం సార్. కానీ గ్రాడ్యుటీ పెంచమని అడుగుతున్నాము, బీమా సౌకర్యం ఇమ్మని అడుగుతున్నాము, మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా చేయమని అడుగుతున్నాం సార్. వాళ్ళు ఇచ్చిన 2 మాత్రమే ఏంటంటే 60 సంవత్సరాలన్న వయో పరిమితిని 62 సంవత్సరాలకు పెంచారు సార్. ఇంకొకటి ఏంటంటే 40 ప్రమోషన్స్కి హెల్పర్స్కి 45 సంవత్సరాల వరకే అవకాశం ఉంది, కానీ దాన్ని 50 సంవత్సరాల వరకు పెంచారు సార్. ఆ రెండింటి వలన ఎటువంటి ప్రయోజనం అంగన్వాడీ కార్యకర్తలకు లేదు సార్. 60 సంవత్సరాలు చాలు సార్, మా వయో పరిమితిని బట్టే మేము చేస్తాము.
కానీ మాకు ఉత్తుత్తి జీవోలు ఇచ్చి మా కళ్ళ నీళ్లు తుడవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ అన్ని ప్రాజెక్టులు కలిపి స్థానిక ఎమ్మెల్యేలకి వినతిపత్రాలు ఇస్తున్నారు. అవును సార్. గుడివాడలో కూడా మీరు బయలుదేరారు వినతిపత్రం ఇవ్వడానికి. పోలీసు వారు మిమ్మల్ని అడ్డుకున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? కాదు సార్, మేము వినతి పత్రం ఇవ్వడానికే వెళ్దామని చెప్పేసి బయలుదేరాం సార్ ర్యాలీగా. కానీ పోలీసు వాళ్ళు వచ్చేసి మాతో పాటు ఉన్న సిఐటి నాయకులను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. మమ్మల్ని కూడా రోడ్డు మీద కూర్చోబెట్టేశారు సార్. మీరు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికే వెళ్తున్నాం, మాకు సహకరించండి అంటే మా వల్ల కాదు అని చెప్తున్నారు సార్. అంటే ఇప్పుడు మరి తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మీరు మిమ్మల్ని అడ్డుకున్నారు కదా, ప్రజాప్రతినిధికి వినతిపత్రం ఇవ్వకుండా. వినతి పత్రం ఇవ్వకుండా ఎంతకాలం అడ్డుకుంటారు సార్? దానికి తగ్గ ఇది మేము చేస్తాం సార్. మళ్ళీ